అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాసులు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కురిసినటువంటి అకాల వర్షానికి జరిగిన పంట నష్టాన్ని శ్రీనివాసులు పరిశీలించారు. మరో 15 రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో విపత్తు సంభవించడం బాధాకరమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. రైతులు, కౌలు రైతులు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా కల్పించారు. మనకు ఎక్కువ విస్తీర్ణంలో రైతులు వివిధ పంటలు నష్టపోయినారు. దాంట్లో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి లాంటి పంటలు భారీగా నష్టపోయినారు. చేతికి అందిన దశలో ఇంకా వారం రోజుల నుంచి 15 రోజుల మధ్యలో కోత కొయ్యాల్సిన పొలాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఇలాంటి వడగళ్ళ వాన మా జీవితంలో ఎప్పుడు చూసి ఎరగమని చాలామంది సీనియర్ రైతులు చెప్తా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది.